నమస్తే దోస్తులు, వెల్కమ్ టు మై ఛానల్ డాక్టర్ మహేష్. ఈ వీడియోలో మీరు చూస్తున్నది 5 పనుల నాగలి సెట్టు ఫ్రెండ్స్. ఇది మన ఏరియాలో బాగా నడుస్తుంది. ఇది కూసమంచికి సంబంధించిన 5 పనుల నాగలి సెట్టు. కూసమంచిలో ట్రాక్టర్కి సంబంధించిన అన్ని ఐటమ్స్ రెడీ చేస్తారనమాట. అక్కడ డబ్బాలు, కల్టివేటర్లు, ప్లవులు, గొర్రు సెట్లు, ఈ 5 పనుల నాగలి సెట్లు ఇవన్నీ రెడీ చేస్తారనమాట. కానీ కూసమంచి స్పెషల్ ఏంటంటే 5 పనుల నాగలి సెట్టు. దీన్ని ఫీల్డ్ టైగర్ అనే కంపెనీ పేరు పెట్టేసి దీన్ని రిలీజ్ చేస్తారు మార్కెట్లోకి. కూసమంచి స్పెషల్ ఈ 5 పనుల నాగలి సెట్ ఒకటే కాబట్టి ఇది ఒకటే తెచ్చుకున్నాం మనం. ఇంకోటి 7 పనుల నాగలి సెట్ కూడా ఉంటుంది. కాకుంటే దానికి సాళ్ళ మధ్యలో గడ్డలు అయితే పోతాయి. ఇది మంచిగా పర్ఫెక్ట్గా వస్తుంది అనమాట. వేరే కంపెనీకి సంబంధించిన 5 పనుల సెట్లో ఫుట్ కింద డక్ ఫుట్ తేడా ఉంటుంది అనమాట, చిన్నగా ఉంటాయి. దీనికి కర్రలు చేంజ్ చేస్తున్నా చూడండి. కర్రలు మార్కెట్లోకి చాలా రకాల కర్రలు వచ్చినాయి. ది బెస్ట్ కర్రలు అనమాట ఇవి. స్టార్ మందాలు పట్టుకొచ్చినాం మనం. స్టార్లో పల్చటి కర్రలు ఉన్నాయి, నంది కర్రలు ఉన్నాయి. ఇవి సెకండ్ ప్లేస్లో ఉంటాయి అనమాట. ఇవి స్టార్ మందాలు కొంచెం 2300 to 2400 ఉంటాయి. అవి అయితే 1800 ఉంటాయి. ఎప్పుడైనా స్టార్ మందాలు తీసుకోవడానికి ట్రై చేయండి, మైలేజ్ ఎక్కువ వస్తుంది. ఇవి స్టార్ మందాలు మనం వేసుకున్నప్పుడు అయితే 30 ఎకరాల వరకు, 30 నుండి 35 ఎకరాల వరకు మనం దున్నొచ్చు. అంత మైలేజ్ ఇస్తుంది అనమాట. ఎప్పుడైనా స్టార్ మందాలు తీసుకోవడానికి ట్రై చేయండి. మన డకోటాకు కర్రలు దగ్గర పడ్డాయి, అందుకే చేంజ్ చేయడానికి ఇవి తీసుకొచ్చాను. ఒకసారి వీడియోలో చూపిస్తా చూడండి. అదే ఇప్పుడు మనకు కర్రలకు 4 హోల్స్ ఉంటాయి అనమాట. 4 హోల్స్ అరుగుతా అంటే దింపుకోవాలన్నమాట. ఇప్పుడు లాస్ట్కి వచ్చింది. ఇప్పుడు కూడా దున్నుతుంది, కానీ మనం ఎందుకో తొందరగా చేంజ్ చేసుకోవాలి. ఎందుకంటే ఈ ప్లేట్ మనకు ఇది డక్ ప్లవ్ అని కూడా అంటారు. ఈ డక్ ఫుట్ ఇంపార్టెంట్ అనమాట. మనకు డక్ ఫుట్ అంటారు దీన్ని. ఈ డక్ ఫుట్ ఇంపార్టెంట్ అనమాట. టీత్ మొత్తం పూర్తిగా అరిగిపోక ముందుకే ఈ కర్ర అనేది చేంజ్ చేసుకుంటే ఈ డక్ ఫుట్ అనేది ఖరాబ్ కాకుండా అరిగిపోకుండా ఉంటుంది. ఎక్కువ లైఫ్ ఉంటుంది అనమాట. ఇప్పుడు మనం అయితే చేంజ్ చేస్తున్నా. ఈ కర్రల సెట్ ఎప్పుడు మార్చినా కూడా అన్నీ ఒకటేసారి మార్చాలన్నమాట. ఒక్కొక్కటి మార్చొద్దు. ఒక్కొక్కటి మారిస్తే ఏమవుతుందంటే సాలు కరెక్ట్ రాదు. అలాగే బండి మీద కూడా వెయిట్ పడుతుంది అనమాట. ఈ మార్చినప్పుడు సెట్ మొత్తం మార్చాలి. అలాగే బోల్ట్ వేయడం కూడా కొంతమంది కింద నుండి బోల్ట్ వేసి పైనుండి నట్టు సెట్టింగ్ చేస్తారు. ఖచ్చితంగా ఎప్పుడైనా సరే పైనుండే బోల్ట్ వేయాలి, నట్టు సెట్టింగు కింద నుండే. ఎందుకంటే నట్టు అరిగిపోయినా వస్తుంది, కానీ బోల్ట్ హెడ్ అరిగిపోయినప్పుడు మాత్రం దాంట్లో నుండి బయటికి రాదనమాట. అందుకనే థ్రెడ్డింగ్ అనేది కింద పెట్టుకోవాలి, నట్టు సెట్టింగు కింద పెట్టుకోవాలి, బోల్ట్ పైనుండి వేయాలన్నమాట. వేసే నట్లు కూడా కంపెనీకి సంబంధించిన నట్లు వేయాలి. నెంబర్ 1 కంపెనీకి సంబంధించిన నట్లు వేయాలి. ఆర్డినరీ నట్లు వేస్తే ఆగవవి. మనం ఈ కర్రు వేస్ట్ అవుతుంది అనమాట. ఎక్కడో రాయి తాకిన కాడ పడిపోయింది, కర్రు వేస్ట్ అవుతుంది. అందుకనే కంపెనీకి సంబంధించిన నట్లు వేయాలి. ఈ డకోటా ప్రైస్ చెప్పలేదు కదా, 35,000 to 36,000, 37,000 వరకు అమ్ముతారనమాట సీజన్లో. నార్మల్ డేస్లో అయితే 36,000 వరకు ఇస్తారు. టీత్లు అయితే వేసిన, ఒకసారి అయితే చూడండి ఎట్లున్నాయో. టీత్లు వేసినాక ఈ విధంగా ఉంటుంది అనమాట. మనకు టీత్ అరిగిపోతున్నప్పుడల్లా కొంచెం జరుపుకోవాలన్నమాట. 1 ఇంచుకు వస్తుంది గ్యాప్, కిందికి వస్తుంది. అరిగిపోయినప్పుడు కిందికి జరుపుకోవాలి. చూడండి ఒకసారి సెట్ చేసినాక. మీరు ఎవరైనా తీసుకోవాలనుకున్నా కూడా ఈ 5 డక్కులో తీసుకోవాలనుకుంటే ఎక్కడైనా కూసమంచి కాడ మాత్రమే తీసుకోవాలి మీరు. చూడండి ఒకసారి. కూసమంచిది అయితేనే పర్ఫెక్ట్గా ఉంటుంది. అక్కడ అయితేనే వాళ్ళు వైజాగ్ స్టీల్ యూజ్ చేస్తారు. మనకు పెట్టే ఐరన్ మంచిగా పెడతారు అనమాట. వర్క్ కూడా బాగుంటుంది. ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.